నగుమోము కనలేని నా జాలి తెలిసి. పరమాత్ముడు ఎంతటి భక్త సులభుడంటే పరమాత్మ కావాల్సింది ధన కనక వస్తు వాహనాలు కాదు, మణిమాణిక్యాలు కాదు. గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో 54వ శ్లోకంలో పరమాత్మ ఏమి చేస్తే నువ్వురా నా నిజమైన భక్తుడివి అని అంటాడో అర్జునుడి ప్రార్థన మేరకి పరమాత్మ చెప్తాడు, భక్త్యా తు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఒక్క తులసి దళానికే పరమాత్మ ఎంత అనుగ్రహించాడో మనందరికీ తెలుసు. కాబట్టి రత్న ఖచ్చిత కిరీటాలు పరమాత్మకి సమర్పిస్తేనో, కోట్లాది రూపాయలు పరమాత్మకి సమర్పిస్తేనో, బంగారాలు పరమాత్మకి సమర్పిస్తేనో పరమాత్మ ఆశీస్సులు మనకి లభ్యం కావు మిత్రులారా. అనన్యమైన భక్తి చేత మాత్రమే పరమాత్మని మనం సులభంగా పొందవచ్చు. ఇలాంటి విశ్వరూపాన్ని గ్రహించడానికి, యథార్థంగా చేరుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అనన్యమైన భక్తి చేత మాత్రమే సాధ్యమంటాడు. అర్జునుడు మరొక ప్రశ్న కూడా అడిగాడు,
పరమాత్మ నీ అనుగ్రహం పొందాలంటే మానవాళికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అని అడిగితే 55వ శ్లోకంలో విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, మత్కర్మ కృన్మత్ పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమాం ఏతి పాండవ. అంటే పాండవ నేనే పరమగతి అని నమ్మవలెను, సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించవలెను, సంగరహితుడై ఉండవలెను, సమస్త ప్రాణుల యందు వైరభావము లేక ఉండవలెను. అలాంటి భక్తుడికి మాత్రమే నేను భక్త సులభుడను, అలాంటి వాడు మాత్రమే నాకు భక్తుడని నేను భావించడానికి అర్హత ఉంటుంది అంటాడు పరమాత్మ. కాబట్టి ఇలాంటి భక్తి వేదికల దగ్గరికి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. తిరుమలకు వెళ్ళే వాళ్ళు భక్తుల రూపంలో వెళుతున్నారా, పర్యాటకుల రూపంలో వెళుతున్నారా అని ప్రశ్నించుకుంటే, లేదు నేను త్రికరణ శుద్ధిగా పరమాత్మను దర్శించడానికే వెళుతున్నాను అని ఎవరైతే గుండెల మీద ఆత్మశుద్ధిగా చెయ్యి వేసుకుని అనుకోగలరో వాళ్ళకి మాత్రమే పరమాత్మ సులభుడు మిత్రులారా, వారికి మాత్రమే. ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఎవరైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారో, పరమాత్మ నీ నుంచి నాకేమీ అక్కర్లేదు, నేను ఈ జాతికి ఏమి చేయగలను, పరమాత్మ నువ్వు నాకు ఇచ్చిన శక్తుల్ని నేను తిరిగి జాతి కోసం ఎలా ఖర్చు పెట్టగలనో నాకు చెప్పు, ఆ వివరణ కోసమే తిరుమలకి నేను నీ దర్శనానికి వచ్చాను అని కనుక పరమాత్మని మొక్కుకోగలిగితే నీకు జాతికి రెండిటికీ కల్పించేస్తాడు. అదే పరమాత్మ తత్వం. భక్త్యా తు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఒక్కసారి భగవద్గీత చదువుతుండండి మిత్రులారా. నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను. ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు ఒక పోతన పద్యం, భారతదేశంలో పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం మనం నేర్చుకోకపోతే భారతీయుడుగా తెలుగువాడుగా మన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నట్టు లెక్క. ఇలాంటి కళ్యాణాలకి వచ్చి తిరిగి వెళుతూ ఏం నేర్చుకున్నాం అన్నది కనుక మనం ప్రశ్నించుకుంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తిని మనం చేకూర్చుకోవడం సమకూర్చుకోవడంతో పాటు ఈ దైవజ్ఞుల ఆశీస్సులు పరమాత్ముడి సమక్షంలో మనందరికీ అందించడంతో పాటు తిరిగి లోకానికి కూడా మనం చేయవలసినంత చేయాలి. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అంటే అర్థం ఇదే మిత్రులారా. ఇలాంటి విశేషమైన కార్యక్రమాన్ని ఏ మహాత్ముడి సంకల్పం వల్లైతే ఈరోజు మనం వీక్షించగలుగుతున్నామో కన్నుల పండుగగా, ఆ మహానుభావుడి పేరే మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ ఇక్కడ ఒక్కసారి మీ ఆత్మశుద్ధిగా కరతాళధ్వనులతో చంద్రబాబు నాయుడు గారికి మీరు స్వాగతం పలకవలసిందిగా, మీ కరతాళధ్వనులతో వారిని ఆశీర్వదించవలసిందిగా, పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో స్వర్ణాంధ్రప్రదేశ్ విత్ ఇన్ నో టైం స్వర్ణాంధ్రప్రదేశ్ని, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి అంకితం చేసిన నేపథ్యంలో ఇవాళ ఈ విశిష్టమైన కార్యక్రమం అమరావతి ఈ పట్టణంలో, ఈ అమరావతి వేదికగా ప్రపంచం ఆశ్చర్యపోయే, ప్రపంచం ఆనందించే గొప్ప స్థితికి తీసుకువెళ్ళాలనే సంకల్పం ఈరోజు ఈ వేదిక మీద స్వామివారి సమక్షంలో జరగబోతోంది. అమరావతి అభివృద్ధికి ఈరోజు విశేషమైన పునాది పడబోతోంది.